రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు సంబంధించి విభజన ప్రక్రియని ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా ఈ స్వయం శక్తితో ఎదగాల్సినటువంటి లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థలు అవి బ్రిటిష్ కాలం నుంచి మనుగడలో ఉన్న చంద్రబాబు పుణ్యమాని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంచెలంచెలుగా స్థానిక సంస్థలని అణగదొక్కడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు మరి కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో మేము ఓడిపోతామో కాబట్టి కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైపోతుంది అనేటువంటి భయం ఏర్పడింది కాబోలు సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ దగ్గర నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి ఆగడాలు ఎక్కడా కూడా చూడనటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఈ డీలిమిటేషన్లో చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలిస్తూ ఈరోజు మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పని ఈరోజు వాటిని అంచెలంచెలుగా దిగదార్చేటువంటి విధంగా కేవలం పరిపాలన అవసరంలే, అభివృద్ధి అవసరంలే, ప్రజల సంక్షేమం అవసరంలే, కేవలం మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికై ఈ కార్పొరేషన్ మా పరమైపోతే చాలు. ఎందుకంటే అలవాటు నారాయణ లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఊరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా తగుదనమ్మా అంటూ వచ్చి వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకొని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదేం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్థానిక సంస్థను నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు మరలా పునరుజ్జీవనం ప్రసాదించడం జరిగింది. గర్వంగా మేము ఆడి చెప్పుకోగలము. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అభివృద్ధి మాత్రం స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఎవరైనా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయలేడు. కాబట్టి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తాడేమో, దానివల్ల సామాన్య ప్రజానీకానికి అర్హులైనటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో ఇబ్బంది కలుగుతుందేమోనని దాన్ని పరిపాలనకు సంబంధించినటువంటి ఆ బాధ్యతను ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే అభివృద్ధి మొత్తం స్థానిక సంస్థలకి అప్పచెప్పాడు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలుందో వాటిల్లో మాత్రం ఎక్కడా కూడా అర్హులకు అన్యాయం జరగకుండా ఈరోజు అర్హులకి అన్యాయం జరగకుండా పూర్తిగా అనర్హులకి దాంట్లో స్థానం లేకుండా ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.